स्पॉन्सर्ड बाय RS यूनानी फार्मेसी। गुर्दे और पित्ते की पथरी यूनिस्टोन मेडिसिन से पिघलकर साफ और दोबारा ना होने का मुकम्मल इलाज। नो साइड इफेक्ट, नो ऑपरेशन। एड्रेस फर्स्ट फ्लोर ऑपोजिट कैनरा बैंक, बहादुरपुरा, हैदराबाद। कॉन्टैक्ट नंबर 9703939436। तेलंगाना के महकमे सेहत के डायरेक्टर डॉक्टर श्रीनिवास ने बताया कि कोरोना के साथ साथ ओमिक्रॉन के केसेस में इजाफे के पेश नज़र अगले 4 हफ्ते तेलंगाना के लिए इंतहाई अहम है। फरवरी के वसत में केसेस में दोबारा इजाफे का इम्कान है। उन्होंने हैदराबाद में मीडिया से बात करते हुए कहा कि वायरस से महफूज रहने के लिए महकमे सेहत की जानिब से हिदायत जारी की जा रही हैं। उन्होंने अवाम को मशवरा दिया कि वो इन मशवरों पर अमल करें। उन्होंने कहा कि अवाम मास्क का इस्तेमाल करें, समाजी फासले को बरकरार रखें और टीका ले लें। महकमे सेहत के डायरेक्टर ने यह भी कहा कि 9.5 से केसेस में इजाफा हो रहा। संक्रांति के मौके पर केसेस में मजीद इजाफे का इम्कान है। సెలవులు హాలిడేస్ ఎందుకంటే పిల్లలకు కూడా 8th నుంచి 16th వరకు కూడా మీకు సెలవులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సెలవుల్లో కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు దయచేసి కోవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు ముఖ్యంగా గ్యాదరింగ్స్ అది మాల్స్లో కానివ్వండి, థియేటర్స్లో కానివ్వండి, ఎక్కడైతే ఈ ఎక్కువ గ్యాదరింగ్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యంగా రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, ఇతర ప్రజా సంఘాలందరికీ కూడా మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒకే ఒక మనవి, దయచేసి వచ్చే 4 వారాలు మీ అన్ని రకాల కార్యక్రమాలని దయచేసి రద్దు చేసుకోండి। అది మీ కార్యకర్తల్ని కలవడం దగ్గర నుంచి, బహిరంగ సభల దగ్గర నుంచి, సమావేశాల దగ్గర నుంచి అన్ని రకాల పొలిటికల్ యాక్టివిటీస్ని కూడా వచ్చే 4 వారాలు దయచేసి చేసుకోండి। మాకు తెలుసు, ఎందుకంటే రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి ప్రజలతో అవినాభావ సంబంధం ఉంటుంది। నిరంతరం ప్రజల సమస్యలు తీర్చుకోవడానికి మీ దగ్గరికి వస్తూ ఉంటారు। బట్ ప్రస్తుతం ఇంత కోవిడ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో దయచేసి అన్ని రకాల రాజకీయ పార్టీలు, అన్ని రకాల రాజకీయ నాయకులు దయచేసి మీ పొలిటికల్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా వచ్చే 4 వారాలు చూసుకోండి। తద్వారా ఎందుకంటే ప్రజల ఆరోగ్యము వాళ్ళ బాధ్యత కూడా రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీలుగా మీకు కూడా బాధ్యత ఉంది మాతో పాటు। కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు రద్దు చేసుకోవడం ద్వారా వైద్య ఆరోగ్య శాఖ సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం। అలాగనే ప్రజలు కూడా ఎలాంటి పుకార్లు, నిందలు ఇవన్నీ కూడా ఎలాంటి నమ్మకుండా దయచేసి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే సలహాలు సూచనలు ఇస్తుందో అవన్నీ కూడా మీరు పాటించండి। ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక 1% హాస్పిటల్ అడ్మిషన్స్ రిక్వైర్ అయినా సరే, అవసరమైనా సరే, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేకపోతే మనకున్న హ్యూమన్ రిసోర్స్ కానివ్వండి, ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నది। సో ఇది ఇంకా కూడా అధికంగా భారమయ్యే అవకాశం ఉంటుంది। కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలు గమనించాలి। అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో రావద్దు అనుకుంటే మీరు ఏదైతే ఈ కోవిడ్-19 నిబంధనలు ఉన్నాయో ఈ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించడం ద్వారా మనం ఈ 3rd వేవ్ నుంచి అత్యంత త్వరగా, అంటే కేవలం వచ్చే 4 నుంచి 6 వారాల్లోనే పూర్తిగా బయటపడి మనం నార్మల్ పరిస్థితి ఏదిందో, సాధారణ పరిస్థితిందో మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది। అలాగనే ప్రభుత్వం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది। ఎందుకంటే మనం ఉన్న పరిస్థితుల్లో గత 2 వేవ్స్ నుంచి మనం నేర్చుకున్న అనుభవాల నుంచి మళ్ళీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం। రాబోయే రోజుల్లో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది। ఓకే, ఈ రిస్ట్రిక్షన్స్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అని చెప్పేసి ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నామో ఈ రిస్ట్రిక్షన్స్ దయచేసి తూచా తప్పకుండా పాటించండి। వీటి ద్వారా అనేక కోట్లాది మంది లైవ్లీహుడ్స్ కానివ్వండి, ఇతర దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ మన మీద పెనుభారం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది। కాబట్టి ప్రభుత్వం పెడుతున్న రిస్ట్రిక్షన్స్ని తూచా తప్పకుండా పాటిస్తాం। అలాగనే మనం బాధ్యతారహితంగా ప్రవర్తించడం ద్వారా ఇంకా అత్యంత బరువైన రిస్ట్రిక్షన్స్ మన మీద రుద్దకుండా ప్రభుత్వాలు కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మన మీద ఉంది। కాబట్టి దయచేసి ఇవన్నీ రకాల జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకి మీరు సహకరించడం ద్వారా మీ అందరికీ మెరుగైన సేవలు అందించడానికి ఈ 3rd వేవ్లో తప్పకుండా ప్రయత్నం చేస్తాం। అలాగనే వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా ఈరోజు అన్ని అత్యంత పెద్ద రాష్ట్రాల్లో ఆల్రెడీ ఫస్ట్ డోస్ వచ్చేసేసి కోవిడ్ వ్యాక్సినేషన్లో 101.1% ఈరోజు ఆల్రెడీ చేరుకోవడం జరిగింది। అలాగనే సెకండ్ డోస్ కూడా దేశంలోనే దేశ సరాసరి కంటే కూడా సుమారు 6% పైగా, అంటే 71% ఈరోజు సెకండ్ డోస్ మనం ఇచ్చుకోవడం జరిగింది। అండ్ రాబోయే రోజుల్లో 26 జనవరి వరకు కూడా సెకండ్ డోస్ని 100% చేయాలని చెప్పేసి మా వైద్య ఆరోగ్య శాఖ మధ్యలో నిన్న డిఎంఎన్హెచ్ఓస్ని ఆదేశించడం జరిగింది। దాని ప్రకారం వచ్చే జనవరి 26 వరకు తప్పకుండా
మొదటి డోసు ఆల్రెడీ 100% అయిపోయింది, రెండో డోసు కూడా 100% కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఇప్పటివరకు ఎవరు వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు ఉంటే దయచేసి వ్యాక్సిన్ తీసుకోండి. అలాగనే రెండో డోసు డ్యూ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగనే మొన్న 3వ తారీఖు నుంచి మనం 15 నుంచి 17 సంవత్సరాల వాళ్ళకు కూడా మనం వ్యాక్సినేషన్ ఏర్పాటు చేసుకున్నాం. మన రాష్ట్రంలో సుమారు 18,41,000 మంది ఉన్నారు. దాంట్లో ఆల్రెడీ 1,87,538 మందికి అంటే సుమారు 10% పాపులేషన్కి మనం ఈరోజు వ్యాక్సిన్ ఇచ్చుకున్నాం. ఈరోజు 1-2 డేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఇంత ముందే చెప్పడం జరిగింది. ఈరోజు మేము స్కూల్స్కి కాలేజ్కి ఎక్కడైతే విద్యార్థులు ఉంటారో, ఎక్కడైతే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న యువకులు ఉంటారో వాళ్ళ దగ్గరికే వెళ్ళేసేసి వ్యాక్సిన్ అందించమని చెప్పేసి ఆల్రెడీ మా డిఎంఎన్హెచ్ఓస్ అందరికి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా విస్తృతపరుస్తాం. సో దయచేసి ప్రజలందరూ కూడా, ఎందుకంటే వ్యాక్సిన్ మనకి క్లియర్గా అర్థమైపోయింది. ప్రపంచంలో కానివ్వండి, మన దేశంలో, మన రాష్ట్రంలో కానివ్వండి, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఫస్ట్ వాళ్ళు ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడం కానివ్వండి, ఒకళ్ళు ఇన్ఫెక్ట్ అయిన తర్వాత కూడా వ్యాధి తీవ్రం కాకుండా, హాస్పిటలైజేషన్ కాకుండా, ప్రాణాలు పోకుండా ఈరోజు వ్యాక్సిన్స్ మనకి కాపాడుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇమీడియట్గా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మీరు ఈ థర్డ్ వేవ్ నుంచి, ఈ కోవిడ్ నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కేసులు బాగా పెడుతున్నాయి, అక్కడ లాక్డౌన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఏమన్నా కట్టడి చేసే అవకాశం ఉందా ఆ బార్డర్స్లో కూడా? అంటే తప్పకుండా, అంటే లాక్డౌన్స్ ఇంతవరకు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున పెట్టలేదు ఒకటి. రెండోది వచ్చేసి బోర్డర్స్ ఏవైతున్నాయో మేము మా హెల్త్ టీమ్స్ ఏదైతే ఉంటాయో, అంటే బోర్డర్స్ మూసుకొని ఎక్కడికడికి మనం బంధించుకునే పరిస్థితి లేదు. మనం ఆల్రెడీ మనకి తెలుసు దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ వైరస్ని ఎలా కట్టడి చేసుకోవాలి, ఎలా ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి అని చెప్పేసి. సో దానిలో భాగంగా ఎక్కడైతే మనకి ఇతర రాష్ట్రాలు, ఎస్పెషల్లీ మహారాష్ట్ర కానివ్వండి, ఏపీ కానివ్వండి, ఈ బోర్డర్స్లో మనం మెడికల్ టీమ్స్ని, మనం పబ్లిక్ హెల్త్ టీమ్స్ని డిప్లాయ్ చేసాం. వాళ్ళకి వచ్చే వాళ్ళకి స్క్రీనింగ్ చేయటం, అలాగనే అవసరమైతే పరీక్షలు నిర్వహించడం కూడా చేయమని చెప్పి ఆల్రెడీ మా వైద్య ఆరోగ్య శాఖకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవి మేము పాటిస్తాం. మా 40,000 50,000 క్వశ్చన్ కాదు, మనం అవసరమైన వాళ్ళందరికీ పరీక్షలు చేస్తున్నాం. ఓకే, ఇది ఎవరికి బలవంతంగా పరీక్షలు చేయించుకునే కార్యక్రమం కాదు. వ్యాక్సిన్ అనుకోండి తప్పకుండా అందరూ వేయించుకోవాలి, టెస్టులనే అందరూ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మేమే క్లియర్గా చెబుతున్నాం, వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే పరీక్షలు చేయించుకోండి. వారితో పాటు వాళ్ళ పాజిటివ్ కాంటాక్ట్స్ ఏవైతున్నారో వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోండి. అమ్మా, ఇది మాకు టెస్ట్ వచ్చిన వాళ్ళకి పరీక్షలు చేయడంలో ఎంత బాధ్యత ఉందో, ప్రజలకు కూడా మాకు వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు పోయి పరీక్షలు చేయించుకోవాలనే బాధ్యత కూడా ఉండాలి. యాక్చువల్గా ఈ కరోనా కాలంలో కూడా ప్రభుత్వాల కంటే కూడా ప్రజల బాధ్యత ఎక్కువగా పెరిగింది. ఎందుకంటే అల్టిమేట్లీ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలో, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రభుత్వం కానివ్వండి, వైద్య ఆరోగ్య శాఖ కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు. మాకు చేతనైంది మేము చేస్తున్నాం. బట్ ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు కూడా వాళ్ళ సామాజిక బాధ్యతని, వాళ్ళ సొంత ఆరోగ్య బాధ్యతను కూడా వాళ్ళు గుర్తెరగాలి. ఇది మేము వాళ్ళకి పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలాంటి చిన్న లక్షణాలు కనిపించినా సరే ఈ సీజన్లో దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఒమిక్రాన్ ఉంది, ఒమిక్రాన్తో పాటు డెల్టా వేరియంట్ కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వ్యాధి లక్షణాల తీవ్రతను బట్టేసేసి డాక్టర్స్ని అడ్వైజర్ని పాటించడం ద్వారా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దయచేసి మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి, यूनिस्टोन ये एक ऐसी दवा है, कितने ही सालों से अगर वो पत्थर आपके गुर्दों में हो या पित्ते में या ग्लैडर के भी जहाँ पत्थर होता है, ऑपरेशन से नहीं निकलता, लेकिन ये दवा खाने के बाद वो आपको जो यूरिन के जरिए जो है बुरा होकर निकल जाएगा। जहाँ बड़े बड़े ऑपरेशन फेल हो जाते वहां पर ये दवा काम करती है। ये दवा पिछले 7 साल से हैदराबाद में, हिंदुस्तान में, पूरी दुनिया भर में हंगामा कर रही है। मैं डॉक्टर सैयदा सादिया, RNS यूनानी फार्मेसी के चेयरमैन। प्रोडक्ट हमारे पास यूनिस्टोन है, इसके फायदे बहुत ज्यादा है अल्लाह के फजल से। गुर्दे और पित्ते की पथरी ये प्रोडक्ट से गल जाती है, फिर दोबारा पथरी फॉर्म होने नहीं देती है ये दवा, और इसमें कोई साइड इफेक्ट भी नहीं है। छोटे बच्चे और बड़े बुजुर्ग लोग भी इस्तेमाल कर रहे हैं। जी आप इसके बारे में क्या कहेंगे? जी सज्जा जी, मैं इस दवा के बारे में खास बात कहना चाहता हूँ कि जो भी एक बार खाएगा वो फिर उसको दोबारा कभी स्टोन नहीं आएगा। एक बार खाइए और हमेशा के लिए। दोस्तों जैसा कि आप समझ रहे हैं कि ये दवा सिर्फ हैदराबाद में नहीं, हिंदुस्तान में नहीं, दुनिया भर के कौन से भी कोने में आप ये दवा मंगा सकते हैं ऑनलाइन के जरिए। सिर्फ हमारे कॉन्टैक्ट नंबर यहाँ पर दिए गए और स्क्रीन पे दिए हैं, डायल करें और अपने घर पे आपको अपनी दवा मिलेगी। मैन्युफैक्चर बाय RNS यूनानी फार्मेसी, अपोजिट आंध्रा बैंक, बहादुरपुर रोड, हैदराबाद। खाइए और निजात पाइए। R&S यूनानी फार्मेसी।
फर्स्ट फ्लोर ऑपोजिट कैनरा बैंक, बहादुरपुरा, एक्स रोड, हैदराबाद। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।